హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఇదేంటో చూసారా? బ్రెడ్ ఎగ్ ఉంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గుడ్డు అయితే పగలగొట్టుకొని దాంట్లోకి సాల్ట్, కారం, మన స్పైసీకి తగినంత వేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని బీట్ చేసుకోవాలి, బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇదైతే బీట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రెడ్ తీసుకోవాలి అన్నమాట. బ్రెడ్ తీసుకొని నేను రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. 2 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. 2 బ్రెడ్స్కి సాస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఆమ్లెట్ లాగానే మనం ఆల్రెడీ గుడ్డు పగలగొట్టుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాక మనం బ్రెడ్కి ఆల్రెడీ సాస్ వేసి పెట్టేసుకున్నాం కదా, అది కూడా ఆమ్లెట్ మీద వేసేసి మనం చీజ్ ఒక్కొక్క ముక్కలుగా కట్ చేసుకున్న చీజ్ అంతా దాని మీద వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక కొంచెం అలా కాలినాక మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం అయితే తిప్పేసుకోవాలి. ఒక సైడ్ అయితే కాలింది కదా, ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. సో తిప్పేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం మర్చిపోకండి. సో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అది కూడా బాగా కాలింది అని అంటే మనమైతే తీసేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల బ్రెడ్ కూడా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనం మంచిగా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. కాలింది అని అన్నప్పుడు మనమైతే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అలానే ఇంకొకటి కూడా ట్రై చేయాలి అంతే. ఫస్ట్ అయితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్యాన్లోకి మనం ఆల్రెడీ ఎగ్ బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆమ్లెట్ వేసేసుకోవాలి. వేసుకొని బ్రెడ్ పెట్టేసుకోవాలి. బ్రెడ్ పెట్టేసుకున్నాక మనం మిగిలింది ఏంటి, చీజ్ కూడా వేసేసుకోవాలి. ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. ముక్కలు చేసుకుని వేసాక మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి అంతే. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. ఇలా పిల్లలకి చాలా నచ్చుతుంది. ఆమ్లెట్ అనగానే పిల్లలకి చాలా ఇష్టం. సో ఆమ్లెట్ అండ్ బ్రెడ్ ఇలా చేస్తే హెల్దీకి హెల్దీ ఉంటుంది అండ్ స్నాక్ లాగా బాగుంటుంది, టేస్టీకి బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటుంది. లోపల సాస్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకుని తినడమే, చాలా ఈజీ ప్రాసెస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.